శ్రీమత్ సింహాసనేశ్వరి. ఇది ఒక గొప్ప మాట. అమ్మవారు ఉండే సింహాసనం పేరేమిటి? శ్రీమత్ సింహాసనం. శ్రీమంతమైన సింహాసనపు ఈశ్వరి ఆవిడ. సాధారణంగా రాణి ఉన్నారంటే సింహాసనం మీద కూర్చోవాలి. ఆవిడ సింహాసనం మీద కూర్చుని ఆజ్ఞలు జారీ చేస్తే ప్రతివాడు పాటించవలసిందే. కనుక ఆవిడ కూర్చొని మరీ ఆజ్ఞలు జారీ చేస్తారండి. అయితే సాధారణంగా రాజుగారు రాజధాని నగరములోను, వారి యొక్క కోటలోను, వారి యొక్క సభాభవనంలోనున్న సింహాసనం మీద కూర్చొని పాలన చేయాలి. కానీ వీడు సర్వమునకు పాలకురాలు కదా, మరి ఎక్కడ కూర్చుని పాలన చేస్తారు? ఏ సింహాసనం? ఎక్కడుంటారు? ఎక్కడైనా దగ్గరుండి పాలిస్తే చాలా బాగుంటుందండి, ఎక్కడ లోపం ఉండదు. ఎక్కడ కూర్చొని చేస్తారంటే ప్రతివారి హృదయంలో తిష్ట వేసి కూర్చొని ప్రతివారిని పరిపాలిస్తుంది అమ్మవారు. ఇది తెలుసుకోవాలి. ఎక్కడో కూర్చుని కాదుట, నీ హృదయంలో ఆవిడ ఆసనం వేసి కూర్చుందండి. ఆ ఆసనం చాలా అథారిటీగా కూర్చుంది. అథారిటీగా కూర్చునే ఆసనాన్నే సింహాసనం అంటారు. అధికారాసనం, సింహాసనం. సింహం అంటే శ్రేష్ఠత్వం. మరొక అర్థం చూడండి. సింహశబ్దానికి మనం కేవలం హింస అని చెప్పకూడదు, శ్రేష్టం. పురుష సింహము అని అంటూ ఉంటాం. అంటే అన్నిటికంటే గొప్పవాళ్ళైన వాళ్ళు సింహం. అందుకే సింహానికి మృగరాజు అని పేరు కదండి. జంతువులన్నింటిలో గొప్పది. మృగాణాంచ మృగేంద్రోహం వైనతేశ్చ పక్షిణాం అన్నాడు ఎవరు? పరమాత్మ గీతలో చెప్పలే? అందుకు సింహం అంటేనే శ్రేష్టవాచకం. కనుక అమ్మవారు శ్రేష్టమైన ఆసనం మీద కూర్చున్నట్ట. ఆవిడ అక్కడి నుంచి అధికారం చేస్తున్నారు. ఆ శ్రేష్టమైన ఆసనం ఏంటి? నీ శరీరం మొత్తం పాలిస్తున్న అమ్మవారు నీ హృదయం అనే శ్రేష్టమైన ఆసనంలో కూర్చొని చేస్తున్నారు. కనుక ఆవిడ ఆసనం ఎక్కడుంది? అంతా ఉంది ఆవిడ ఆసనం. అది శ్రీమంతమైన ఆసనం. శ్రీ అనగా శక్తి అని చెప్పుకున్న, అలాగే శ్రీ అనగా చైతన్యము. ఇదొక అర్థం. శక్తి అంటే చైతన్యమే. మరొక అర్థం స్పష్టత కోసం చెప్తున్నా. ఆవిడ చిచ్చక్తి కదండి, ఆ చైతన్యమే శ్రీ. అందుకు శ్రీమాత. శ్రీ అంటే గొప్ప అని కూడా అర్థం. ఇది ఒకటి చూసుకోండి. శ్రీ అంటే పూజ్యులు, గొప్పవారు అని అర్థం. కానీ శ్రీమాత అంటే పూజ్యురాలైన తల్లి అని అర్థం. ఇప్పుడు మరొక అర్థం చెప్పుకున్నాం. శ్రీ అంటే పూజ్యురాలైన తల్లి అని. అందరూ పూజించే తల్లి అండి ఈవిడ. పూజ్యురాలు అంటే ఎవరి చేత? మళ్ళీ ప్రశ్న. ఎవరి చేతో చెప్పలేదంటే అందరి చేత అని అర్థం చెప్పుకున్నాం కదా. శరణ్యే లోకానాం అన్నారు శంకర భగవత్పాల్ వారు. శరణ్యే అంటే ఎవరికి శరణ్యమన్యా? లోకానం, సర్వలోకం. ఇక్కడైతే లోకానం అన్నారు. మహామంత్రంలోకి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికేకి వెళ్తే శరణ్యే. ఎవరికి శరణ్యే చెప్పలేదు. శరణ్యే అందరికీ దిక్కావిడే. నాకు కాదండి, అది నీ మూర్ఖత్వం. ఒక ఆయన అందరూ ఎక్కడ కూర్చున్నారా అంటే నేల మీద కూర్చున్నామండి అన్నట్ట. ఒక ఆయన నేను నేల మీద కూర్చోలేదండి, కుర్చీలో కూర్చున్నానన్నట్ట. మూర్ఖుడు. వాడు కూడా నేల మీదే ఉన్నాడు. వాడు చెప్పడం కుర్చీ మీద ఉన్నాడు కానీ వాడు ఉన్నది నేల మీదే. అది లేకపోతే వాడు కుర్చీ ఉండదు. అది తెలియదు వాడికి. ఎలాగైతే నేను కుర్చీలో కూర్చున్నాను, బల్ల మీద కూర్చున్నాను అని చెప్పినా అందరూ నేల మీద ఉన్నారో, అలాగే ఎవడు మర్చిపోయినా అందరూ అమ్మవారిని ఆశ్రయం చేసుకుని ఉన్నారు. తెలుసుకోండి. ఇక్కడ ఇది పట్టుకోగలిగితే ఆవిడ అందరికీ ఆధారశక్తి. అందుకే ఆవిడ అందరి చేత పూజింపబడుతుంది. ఎవరి చేత? దేవతల చేత, ఋషుల చేత, అందరి చేత పూజింపబడుతుంది. గొప్ప తల్లండి శ్రీమాత అంటే. గొప్ప